అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగకు పద్మశ్రీ కేటాయించినందుకు మాదిగ సామాజిక వర్గం అంతా డబ్బులతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పాలాభిషేకాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు పాలాభిషేకాలు ఇటీవల కేంద్రం ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు కేటాయించిన పరిస్థితి కనబడింది. అయితే దానికి గాను పాలాభిషేకంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతోపాటు 1,00,000 డప్పులు, అదేవిధంగా 1,00,000 డప్పులతో రాజధానికి తరలాలి అని ఒక స్లోగన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడింది. మనతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి. ఈరోజు కొమరమ్మి ఆసిఫాబాద్ మండల కేంద్రంలో మరి ఏదైతే మా జాతి నేత, మహాజన నేత, అభినవ అంబేద్కరుడు, ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధకుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మా జాతికి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. మా జాతికి మాదిగ జాతి అని కులం పేరు చెప్పుకోవడం సిగ్గుపడ్డటువంటి మేము, మమ్ముల ఈసరించుకున్నటువంటి సమాజంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మా జాతిని గుర్తించి, మా నాయకుని గుర్తించి ఒక గొప్ప పురస్కారము పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఇకపోతే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు అలుపెరుగని పోరాటం ఏదైతే ఎస్సీల వర్గీకరణ సాధన కోసము, ఎస్సీల వర్గీకరణ సాధన కోసం మాత్రమే ఉద్యమాన్ని చేపట్టి అంచెలంచెలుగా ఒకవైపు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఈ సమాజం కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మరి విజయాలు సాధించి సమాజానికి ఫలాలు అందించినటువంటి గొప్ప నాయకుడు, మానవతావాది మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు. ఈరోజు వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ, గుండె జబ్బు పిల్లల కోసం కానీ, ఆకలి కేకల పోరుయాత్ర పేరుతో మరి రేషన్ బియ్యం పెంచడం కానీ, ఎస్సీ ప్రమోషన్లు, రిజర్వేషన్ కానీ ఒకటి కాదు రకరకాల ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారికి ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన చేసినటువంటి పోరాట ఫలితాన్ని గుర్తించి, మందకృష్ణ మాది గారు చేసిన పోరాట ఫలితాన్ని గుర్తించి మరి ఆయన గౌరవపదంగా ఒక చక్కటి పురస్కారాన్ని అందించినందుకు మా యావత్ మాదిగ జాతి మొత్తం కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇకపోతే ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తేదీ నాడు 7 జడ్జీలు కలిసి వర్గీకరణ సబబే, వర్గీకరణ న్యాయమైన సమస్య, మరి వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా చేసుకోవాలని కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు మరి నిండు అసెంబ్లీ సాక్షిగా మరి మన రేవంత్ రెడ్డి గారు చక్కటి ఉపన్యాసం ఇవ్వటము మమ్మల్ని అందరినీ ఆశ్చర్యముగ్ధులను చేసింది. ఎందుకంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తామని, అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తామని మరి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి దాదాపు 4-5 నెలలు గడుస్తుందయ్యా. 4-5 నెలలు గడిచిన కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. దయచేసి మాదిగల సహనాన్ని పరీక్షించకండి. 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేశాము, రకరకాల ఉద్యమాలు చేసినాము, ఎన్నో రకాల ఉద్యమాలు చేసి జైలు పాలైనము, ఎందరో మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు, జైలు పాలైనము, ప్రాణత్యాగాలు చేసి రకరకాల కష్టాలు పడి మా వర్గీకరణ సాధించుకున్నాము. కొంతమంది
కొంతమంది అవకాశవాదులు ఏదైతే రాజకీయ పదవుల కోసము అవకాశవాదులు వాళ్ళ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి పక్కదారి పట్టిస్తూ మరి వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, అవకాశవాదులారా వర్గీకరణ అడ్డుకుంటే మీ రాజకీయ భవిష్యత్తులో లేకుండా చేస్తామని ఆ మాదిగలకు ఆ సత్తా ఉన్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఏదైతే మన గుడిసెల వివేక్ గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, గుడిసెల వివేక్ గారికి ఇక్కడ నుంచి జిల్లా కేంద్రం హెచ్చరిస్తున్నాము, మేము గతంలో మీ అయ్యని ఓడించిన చరిత్ర మాదిగలకు ఉంది. మీ అయ్య వెంకటస్వామిని మరి ఏదైతే సుగుణా కుమార్ని మరి నీకు పోటీ పెట్టే మరి మాదిగలందరం కూడా సుగుణా కుమార్ని గెలిపించి గుడిసెల వెంకటస్వామిని ఓడించినటువంటి చరిత్ర ఈరోజు మాదిగలకు ఉంది. ఆ యొక్క దాన్ని గుర్తుపెట్టుకొని మరి వర్గీకరణకు న్యాయం చేసే విధంగా వర్గీకరణకు అండగా ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే భవిష్యత్తులో నీ కుటుంబానికే రాజకీయ సమాధి చేసే అవకాశము మాదిగలకు ఉంటుంది సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి అది అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ముస్తున్నా. జయ అంబేద్కర్, జై పూలే కొమ్మిది. అదేవిధంగా ఈరోజు విజ్ఞప్తి చేసిన మాదిగ జాతి యావత్తు కూడా ఏదైతే ఫిబ్రవరి 7వ తేదీ నాడు హైదరాబాద్ నగరంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతులు కనివిని ఎరగని రీతిలో ప్రపంచం మొత్తము మన హైదరాబాద్ను చూసే విధంగా మాదిగలను చూసే విధంగా మాదిగలు ఏం చేయబోతున్నారు అనే చూసే విధంగా ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి మాదిగై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి హైదరాబాద్ తరలి రావాల్సింది. ఎవరికి వారే డప్పులు కొనుక్కొని డప్పు కొట్టొచ్చినా కొట్టరాకపోయినా ఖచ్చితంగా డప్పులు కొనుక్కొని రావాలి. నీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే నీ కొడుకులది, నీ బిడ్డలది, నీ మనమలది, నీ మునిమనుమలది, నీ తరం బాగుపడాలంటే ఖచ్చితంగా డప్పులు కొనుక్కొని రావచ్చుగా సరే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎవరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా మన ఎంఆర్పిఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు 500, 1000 రూపాయలు ఏ గ్రామానికి ఆ గ్రామము, ఏ మండలానికి ఆ మండలము, ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వచ్చి ఆ యొక్క కనివిని ఎరుగని రీతిలో జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు సార్ విజ్ఞప్తి చేస్తున్నాం. జయ అంబేద్కర్, జై పూలే, జై కుమార్, జై అంబేద్కర్, జై పరిస్థితి. ముఖ్యంగా 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో హైదరాబాద్లో 7వ తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. పలు రకాల ఉద్యమాల్లో కృష్ణ మాదిగ కీలక పాత్ర, నాకు గౌరవించినందుకు సంతోషంగా ఉంది. యావత్ మాదిగ జాతి కూడా హర్షం వ్యక్తం చేస్తుందని చెబుతున్న పరిస్థితి. ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.